టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను డాక్టర్ సతీష్ IRSE మాట్లాడుతున్నా. సమ్మర్ ఇంటర్న్షిప్ సంబంధించి చాలా కాలేజీలు, టాప్ కాలేజీలు అన్నీ చెప్పాను. చాలామంది పిల్లలు మేబీ రావట్లేదు సార్, మాకు టఫ్గా ఉన్నాయి, కాంపిటీషన్ ఎక్కువగా ఉందని చెప్తున్నారు. బట్ అయినా అందు గురించి ఎక్కువ చేస్తున్నాను నేను యాక్చువల్గా, ఎందుకంటే లాస్ట్ ఇయర్స్ ఎప్పుడు కూడా నేను చేయలేదు. ఈసారి ఓన్లీ ఎక్స్క్లూసివ్గా సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఒక 40 వరకు చేశాను. ఎందుకంటే అదర్ ఎగ్జామ్స్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేశాను కాబట్టి అవి చూసుకుంటారనే ఉద్దేశంతో, కొత్త ఇన్ఫర్మేషన్ అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. కొంచెం చిన్న కాలేజీలో ఉన్న సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఏదైనా పడినట్లయితే చెప్పండి అన్నారు. బట్ మరి చిన్న కాలేజీలో సమ్మర్ ఇంటర్న్షిప్స్ అయితే పడవ కానీ, బట్ కొంచెం డీసెంట్గా ఉన్న కాలేజీలు ఏవైతే ఉంటే వాటికి సంబంధించి కూడా కొన్ని చెప్పడం జరుగుతుంది. ఈవెన్ IIIT పూణే, లేకపోతే ఐజర్ మొహాలి ఇలాంటి కాలేజీలు కూడా నేను ఆల్రెడీ చెప్తున్నాను. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏదైతే మనకి సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, యూనివర్సిటీ హైదరాబాద్లో జనరల్గా కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అంటే బేసికల్గా స్కిల్ అప్గ్రేడేషన్ అండ్ రీసెర్చ్ ఎన్హాన్స్మెంట్ అని చెప్పి SCIS అని ఒకటి ఉంటుంది. వాళ్ళు దీన్ని ఆఫర్ చేస్తున్నారు. బేసికల్గా స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, SCIS అంటారండి. SCIS అనేది ఏదైతే ఉంటుందో అది డిపార్ట్మెంట్, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. SCIS వేరు. SCI అంటే ఇది అంటే స్కిల్ అప్గ్రేడేషన్ అండ్ రీసెర్చ్ ఎన్హాన్స్మెంట్ అనేది డిపార్ట్మెంట్, ఇది డిపార్ట్మెంట్. వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది ఆన్లైన్ అండ్ హైబ్రిడ్ ఉంటుందండి. ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది, హైబ్రిడ్ ఉంటుంది. 6 to 8 weeks, 8 weeks వరకు చేసే అవకాశం ఉంటుందండి. పేమెంట్ ఉంటుంది, 5,000 రూపీస్ ఎంతో పే చేయవలసి ఉంటుందండి. బట్ కాకపోతే ఏదైనా కేస్ టు కేస్ ఎకనామికల్గా ఉన్నటువంటి EWS సర్టిఫికేట్ లాంటి పెడితే ఆ పేమెంట్ కూడా చేసే అవకాశం ఉండదు. హాస్టల్ అకామిడేషన్ కేస్ బై కేసు వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. డెఫినెట్గా యూజీ స్టూడెంట్స్ లేకపోతే PG స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు, ఇద్దరు అప్లై చేయొచ్చు. ఈ ప్రోగ్రామ్ పేరు ఐ క్యాపిటల్ లెటర్ పెట్టాలండి, డాష్ పెట్టి SURE అని పెట్టండి. 2026 మీరు సెర్చ్ చేసేటప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ డాష్ పెట్టి SURE అని పెట్టినట్లయితే సరిపోతుందండి. SCIS డిపార్ట్మెంట్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ అని మీరు టైప్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా మీకు ఓపెన్ అవుతుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క డ్యూరేషన్ టైం వచ్చి 3rd week of May నుంచి 3rd week of July అని చెప్పారు. వీక్ చెప్పారు తప్ప డేట్ చెప్పలేదు. ఈ పర్టికులర్ మధ్యలో ఏదైతే పీరియడ్ ఉందో ఆ పీరియడ్లో రీసెర్చ్ ఇంటర్న్షిప్ ఉంటుందండి. రిజల్ట్ వచ్చేసరికి May 7th వాళ్ళు రిజల్ట్ రిలీజ్ చేస్తారు. 8 weeks ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది ఆన్లైన్ కానీ లేకపోతే ఆఫ్లైన్ కానీ చేసే అవకాశం ఉంటుందండి. ఇది ఓవరాల్గా అప్లికేషన్స్ పెట్టినప్పుడు BTech చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో జనరల్గా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కాకుండా 3rd year వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు. MSc MTech కూడా ఫస్ట్ ఇయర్ కూడా స్టూడెంట్స్ కూడా మీరు అప్లై చేయొచ్చు. అదర్ కన్సల్టేటెడ్ మార్క్ షీట్స్, ఆధార్ కార్డు ఇవన్నీ ఉంటాయి. మేబీ రికమెండేషన్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవసరం లేదు. సో అందు గురించి ఏంటంటే మీకు అప్లికేషన్ పెట్టడం చాలా ఈజీగానే ఉంటుంది. రికమెండేషన్ లెటర్స్ కానీ HOD సంతకాలు కానీ లేవు. మినిమం 70% ఉంటే సరిపోతుంది మీరు అప్లై చేసినప్పుడు. 7.5 GPA అంతకంటే తక్కువ ఉంటే అప్లై చేయకూడదు, అంటే అప్లై చేయకూడదు. ఎలిజిబిలిటీ వాళ్ళు క్రైటీరియా పెట్టారు కాబట్టి ఇది చాలా మంచి యూనివర్సిటీ అండి, సెంట్రల్ యూనివర్సిటీ. ఇది అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ MTech ఫస్ట్ స్టార్ట్ చేసింది 1983లో. ఇండియాలో ఎవరు స్టార్ట్ చేయలేదు అప్పుడు, చాలా తక్కువ కాలేజీలో ఉండేది. అలా చేసి దాన్ని నాశనం చేసేసారు. దాన్ని రకరకాల BTech ప్రోగ్రామ్ పెట్టారు. నెంబర్ 1 ప్రోగ్రామ్ అనుకున్నారు. అది అప్పారావు గారిని JNT వైస్ ఛాన్సలర్ గారు చేసి ఆయన వచ్చేదో ప్రోగ్రామ్ పెట్టాడు, అది చేసాడు. మొత్తం మీద అటు తిరిగి ఫ్యాకల్టీ లేకుండా మొత్తం ఏమీ లేకుండా మొత్తం నాశనం చేసి 0 చేశారు దాన్ని. ఇప్పుడు మరీ లో రేటెడ్ అయిపోయింది. ఎంతో గొప్ప కాలేజ్ అండి అది. యాక్చువల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 1983లో ఎవడ పెడతాడు అసలు? అప్పట్లోనే MTech ప్రోగ్రామ్ పెట్టిన కాలేజ్ ఇది. సరే, మరి ఆ స్టోరీ ఎందుకు కానీ ఓవరాల్గా సమ్మర్ ఇంటర్న్షిప్ వరకు అయితే మంచి ప్రోగ్రామ్ ఐష్యూర్ అనేది ఏదైతే ఉంటే అది అప్లై చేయండి. మిగిలిన తెలియని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకి కూడా మెసేజ్ పాస్ అయ్యండి. మీరు కంప్యూటర్ సైన్స్ చదవాలని రూల్ లేదు. వేరే డిపార్ట్మెంట్ చదివినా మీకు ఆ కనెక్షన్ ఉన్నట్లయితే, ఏదైనా కోర్స్ చదివినట్లయితే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 UPSC పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, MTech, MBA ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR, MA సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, UPSC నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, GMAT 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద PG, PhD కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు.
ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.